కాపునాడు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని ఎన్ఆర్ఐ గొలగాని రవికృష్ణ యాదవ్ అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సోడిశెట్టి కృష్ణప్రసాద్ జన్మదిన సందర్భంగా కాపునాడుకు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మా ట్రస్ట్ తరఫున అన్నగారి ప్రేమ చేసి ప్రతి కార్యక్రమానికి అక్కడి నుంచి బ్రదర్లాగా మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తే మీరు కరోనా సమయంలో కూడా అందరికీ కన్నా తెగించి మన మెగా ఫ్యాన్స్కి వ్యాక్సిన్ కూడా లేని టైంలో కూడా అన్ని కార్యక్రమాలు చేశారు అన్నగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను అన్నయ్య గారితో మాట్లాడిన 30 నిమిషాల్లో దాదాపు 15 నిమిషాల పైనే మనం అందరం చేసిన కార్యక్రమం. ఈ సందర్భంగా కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం రవికృష్ణని శాలువాతో సన్మానించారు. రవికృష్ణ మాట్లాడుతూ చిరంజీవి గారితో తనకున్న అనుబంధాన్ని, చిరంజీవి గారి అభిమానుల్ని ఎంత ప్రేమతో చూస్తారనే విషయాన్ని పంచుకున్నారు. పెద్దలు గాళ్ళ సుబ్రహ్మణ్య గారి చేతుల మీదుగా ఇవాళ ఆయన ఆఫీస్లో ఈ విధంగా రిసీవింగ్ చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్నగారు నేను చదువుకున్న కాలం నుంచి కాపులు అలాగే బీసీ బలహీన వర్గాల కోసం అన్నగారు ఎప్పుడూ నిలబడి ఉన్నారు. అలాగే మేము ప్రజారాజ్యం పార్టీ ప్రారంభం ముందు నుంచి కూడా మెగా అభిమానులకి అందరికీ సంపూర్ణ సహకారం ఇచ్చి మాకు పార్టీ ఆఫీసు వచ్చే ముందు కూడా తన ఆఫీసు ప్లేస్లోని మీ అనేక సన్నాహక సమావేశాలు జరుపుకోవడం జరిగింది. అలాగే అన్నగారు ఇవాళ రోజుకి బలహీన వర్గాలకి అండగా నిలుస్తున్నారు. అన్నగారి ఆశీస్సులు ఇలాగే మెగా కుటుంబానికి కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అన్నగారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పేరు మీద, అలానే వాళ్ళ తల్లి గారి పేరు మీద విజయవాడ నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మంచి సేవా గుణం ఉన్నటువంటి వ్యక్తి గొలగాని రవికృష్ణ గారు. వారు ఎప్పుడూ తన నిర్వహించిన కార్యక్రమాల గురించి ప్రస్తావించిన నాకు ఆదర్శం అన్నయ్య మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారే నాకు ఆదర్శం అని చెప్పి చెప్పటం మాకెంతో ఆనందదాయకం. మరి ఈ రోజున వారు ఈ విధంగా నాకు శుభాకాంక్షలు తెలియజేయటం నాకు చాలా ఆనందదాయకం. మా విజయవాడ చిరంజీవి తరఫున గొలగాని రవికృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు లకనం శ్యాంప్రసాద్, పసుపులేటి శ్రీధర్, చిచ్చుల సుధాకర్, పర్చూరి కన్నా, కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ మహేష్ తుపాకుల తదితరులు పాల్గొన్నారు. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్.